అయితే నేను ఓన్గా మా పాప పుట్టిన డ్రెస్సులు అయితే మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. పర్టికులర్గా నేనైతే ఎక్కడికి వెళ్ళి అయితే టైలరింగ్ అయితే నేర్చుకోలేదండి. సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే ఉందన్నమాట ఇంట్లో, మా ఊరి నుంచి తెచ్చుకున్నాము. అంటే పిల్లలకి ఆల్ట్రేషన్ అయినా చిరిగిపోయిన బట్టలు కుట్టుకోవడానికి, ఆల్ట్రేషన్ చేసుకోవడానికి, నైటీ డ్రెస్సులు అట్లాగా ఆ పర్పస్తో అయితే తెచ్చుకున్నాను అనమాట నేను మిషను. అది అలాగా ఖాళీ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదండి. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూశాను అనమాట. పిల్లలు లాంగ్ ఫ్రాక్లు కానీ లెహెంగాస్ కానీ చూసేసి ట్రై చేశాను, మనం ఎందుకు కుట్టలేమనేసి. వన్స్ ఒక 10 days 20 days అయితే చూసేసి పాపకైతే ఫస్ట్ అయితే దీని మీద అయితే ట్రై చేశాను అనమాట. నా శారీ అండి ఇది. శారీ అయితే కట్ చేసి పాపకి ఇట్లా లెహెంగా లాగైతే స్టిచ్ చేశాను అనమాట. ఫస్ట్ ఇదే కుట్టడము. ఇట్లా లెహెంగా లాగైతే కుట్టాను, అంచు ఇట్లా క్యాజువల్స్ అయితే ఇచ్చాను. యూట్యూబ్లో చూశానండి. పర్టికులర్గా అయితే నేను ఎక్కడికి వెళ్ళి అయితే నేర్చుకోలేదు. ఈ టైప్ లెహెంగాస్ బయట కుట్టించాలంటే మనకి మినిమం 500-600 అయితే ఛార్జ్ చేస్తారు ఈజీగా. దీని మీదకి బ్లౌజ్ అయితే ఇట్లా పెట్టాను అనమాట, క్రాప్ టాప్ లాగా. వెనక హుక్స్ ఇచ్చాను, కాజాలు ఇట్లా హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి అండ్ థ్రెడ్ అయితే పెట్టాను. ఇట్లా ఉంటుందండి. దీని మీదకి దుప్పట్టా కూడా అనమాట. ఫుల్ శారీ సరిపోయిందండి పాపకి. ఇట్లా దుప్పట్టా వచ్చేసింది. చాలా బాగుందండి. పాప వేసుకున్నప్పుడు కూడా అందరూ బాగుందని చెప్పారు. సెకండ్ టైం అయితే అది క్రాప్ టాప్ లాగా కుట్టాను కదండి, ఇది లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ట్రై చేశాను. కింద వచ్చేసి ప్లెయిన్ 2 meters బిట్ అయితే పడుతుంది మా పాపకి. పైన వచ్చేసి కలంకారీ బ్లౌజ్ పీస్ అయితే వేసి జాయింట్ చేశాను. వెనక వచ్చేసి పాట్ నెక్ లాగా పెట్టేసి థ్రెడ్ అయితే ఇచ్చాను. ఇది కూడా అయితే వేసుకునేదండి 1 time. సెకండ్ టైం ఇది కుట్టడం. థర్డ్ టైం వచ్చేసి ఇట్లా బాడీ పాడలా కుట్టానండి. మామూలుగా లంగాలా కుడితే ఏంటంటే పాపకి కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా బాడీ ఇచ్చామంటే మనకి షోల్డర్ మీద పిల్లలకి గ్రిప్ ఉంటుంది. 10 years లోపు పిల్లలకి ఈ విధంగా కుట్టించడమే మంచిదని నా ఒపీనియన్ అనమాట. దీని మీదకైతే బ్లౌజ్ ఇట్లా కుట్టాను. ఇట్లా కింద ఫిల్స్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ అయితే పెట్టాను. నా ఓన్గానే స్టిచ్ చేశానండి నేను, మొబైల్లో చూసేసి. బ్యాక్ సైడ్ దీనికి హోల్ ఇచ్చేసి ఇక్కడ హుక్ అయితే ఒకటి పెట్టేసి ఫ్లవర్ లాగా ఇచ్చాను అనమాట. ఇక్కడ ఇట్లాగా ఈ డిజైన్ అయితే ఇట్లాగా. బ్యాక్ వచ్చేసి ఇది ఒకటి క్రాప్ టాప్ లాగా అండి. క్రాప్ టాప్ లాగా ట్యాజల్స్ అయితే ఇట్లాగా 2 colors. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి హాఫ్ పట్ క్లాత్ అండి ఇది. దీనికి ఫ్రిల్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అండి. ఇట్లా థ్రెడ్స్, ఒక రిబ్బన్ అయితే చిన్నగా ఊరికే స్టైల్. ఇవండి నేను కుట్టిన, మా పాప కుట్టిన కలెక్షన్ డ్రెస్సులు అయితే ఓన్గా మొబైల్లో చూసి కుట్టానండి. ఇవైతే మీకు వీటిలో ఏ డ్రెస్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా. టుడే బ్లాగ్ అయితే ఇదండి. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.